ఇప్పుడైతే ఒక షూట్ వీడియో చేయడానికి వస్తున్నాం. నాకు నా ప్రాణాల మీదకి వచ్చే సీన్ అనమాట. ఇప్పుడు అదేంటంటే, హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 183 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే నేను ఒక వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నా. అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇవాళ షూట్ చేస్తాను అనుకుంటా. షూట్ ఉందా నీకు ఏమన్నా? షూట్ ఉంది. ఓకే, మనకు కూడా షూట్ ఉంది గైస్. ఇప్పుడు ఒక కంటెంట్ రాస్తున్నా. యాక్చువల్గా ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అది ఆపి ఇంకోటి చేద్దాం అని చెప్పి ఇంకోటి రాస్తున్నా. ఇంకోటి తర్వాత చేస్తా. ఇప్పుడు ఇంకోటి చేస్తా, ఇంకోటి రాసుకొని ఇంకోటి చేసేసుకొని ఇంకోటి ఏమో రేపు ఎల్లుండో చేస్తా. సో నువ్వు ఇవాళ ఆ వీడియో చేస్తున్నా, ఇంకో వీడియో చేస్తున్నావు? ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఆ వీడియో చేస్తున్నా. ఆ వీడియో ఇవాళ చేస్తావు. ఇంకో వీడియో ఎప్పుడు చేస్తావు? ఇంకో వీడియో ఆ వీడియో అయిన తర్వాత ఈ వీడియో చేస్తావు. ఈ వీడియో చేస్తావు, ఇంకో వీడియో చేస్తావు. ఇంకో వీడియో చేస్తావు. పిచ్చెక్కింది అనుకుంటున్నా. సో గైస్, ఇవాళ అయితే షూట్ ఉండిద్ది. డైలీ షూట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నా గైస్. చూద్దాం మనకి వర్కౌట్ అయితే లేదు. డైలీ ట్రై చేస్తున్నా. ఏం లేదు, షూట్ చేయడం ప్రాబ్లం కాదు, ఐడియాలు రావడం ప్రాబ్లం. సో ఆలోచిస్తున్నా, పుష్ చేస్తున్నా, బౌండరీస్ లిమిట్స్ని పుష్ చేసుకుని ఆలోచిస్తున్నా. సో మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ అలా ఒక వీడియో చేసి అప్లోడ్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇవాళ సినిమా చూద్దాం. ప్లాన్ ఉంది వల్ల రేపు ప్లాన్ ఉంది సినిమా. ఏ సినిమానో నేను చెప్తాను, రేపు అనౌన్స్ చేస్తాను రేపు బ్లాగ్లో. థియేటర్ సినిమా. సో చూద్దాం. సో గైస్, లెట్స్ గో. ఇవాళ వర్క్ మొదలు పెట్టేద్దాం. బ్రో, లిఫ్ట్ ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. అంతేగాని అర్థమైన కారణాలు చెప్ప మాకు. సో గైస్, ఇప్పుడైతే ఒక షూట్ వీడియో చేయడానికి వస్తున్నాం. నాకు నా ప్రాణాల మీదకి వచ్చే సీన్ అనమాట. ఇప్పుడు అదేంటంటే, ఒక చిన్న బాబుని భుజాలను ఎత్తుకొని వెళ్ళాలి. ఆ చిన్న బాబు ఎవరంటే, ఇందాక నుంచి కనిపించకుండా వెనకాల ఉన్నారు కదా మన చిన్న బాబు. నేనంత బ్రో 50 కేజీలు ఉంటా. 250 ఉంటావు బ్రో నువ్వు. ఒంగుంటే నేనే ఉంటావు బ్రో. సో దానికి మేకప్ అనమాట. సో బ్రో, ఏంటి నేను ఎత్తగలంటావు మనోడిని? నేను బాక్సర్ నేను బ్రో. సో గైస్, ఇప్పుడైతే మనోడిని ఎత్తుకొని పరిగెత్తాలన్నమాట. ఈ వీడియోలో సీన్ అది. సో చూద్దాం ఎత్తుకోగలనో లేదో. ఒకసారి తీ బ్రో బ్లాగ్. బ్రో మీరు రెడీ అవ్వండి, ఫస్ట్ మీరు రెడీ అవ్వండి. సో గైస్, దీంట్లో చూడండి, నేను ఎత్తుకుంటాను లేదు, కుదిరితే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు, షార్ట్ అంతా అయిపోయిన తర్వాత. సో బ్రో, మీ బైక్ అంతా రెడీగా పెట్టుకోండి, మీకు పొజిషన్లో రండి తొందరగా. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం ఎత్తుకుంటా చూడండి. 75.6 700 కేజీ, 50 కేజీలు అండి. 50 కేజీలో ఉన్నాడు. 70 కేజీస్ ఎక్కువ నేనే ఉంటాడు. 90. సో చూద్దాం గైస్, ఎత్తుతా ఇప్పుడు. బ్రో ఫ్రేమ్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు పరిగెత్తాలి. సైడ్ కొంటా బ్రో. ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకేనా? యాక్షనా? రోలింగ్ యాక్షన్. సో గైస్, చూడండి చెమట ఎలా పట్టింది చూడండి. పట్టుకొని పరిగెత్తా ఉంటే ఓ ఏనుగు పిల్లలు వేసుకుని ఇలా వెళ్తా ఉంటే ఏంటి అంత పెట్టి ఉన్నావు నువ్వు? నేనెంత ఉన్నా బ్రో? తక్కువే, 95 కేజీస్. హార్ట్ లేని కూడా హార్ట్ అటాక్ వచ్చింది నేను ఎత్తుకుంటే. 50. సో బ్రో, సో గైస్, వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం నేను, మన స్వరూప్ బ్రో. సో ఇవాళ దావుదీ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఆ మూమెంట్సే పర్ఫెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాయి. సో అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం, మనకు కూడా డ్యాన్స్ పర్ఫెక్ట్ అయినట్టు ఉంటుంది. సో సాంగ్ ఏం పెట్టట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. సో నార్మల్గా కావాలని నేను పాడతా. దావుదీ వదిరే వదిరే, దావుదీ వదిరే వదిరే వది. మళ్ళీ పడతా కావాలంటే. దావుదీ వదిరే వదిరే, దావుదీ వదిరే వదిరే వది, ఏ వది వదిరే వదిరే వదిరే, ఏ వది వదిరే వదిరే, దావుదీ వదిరే వదిరే, దావుదీ వదిరే వదిరే వది. సో గైస్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల మనం మ్యూజిక్ పెట్టలేము. మీరు అర్థం చేసుకోండి నా బాధని. అండ్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఇది 10 సార్లు చేసాం, మాకైతే ఒళ్ళు పులిసిపోయింది.
సో గైస్ షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయిపోయా, డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఒక చిన్న కంటెంట్ ఒకటి రాసి బుక్ రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటా. సో ఇవాళ అయితే ఎలాగోలా ఒక కొత్త కంటెంట్ రాసి చేయగలిగా. రేపు కూడా ఒక షూట్ చేసి రేపు సినిమాకి వెళ్ళాలి చెప్పా కదా. సో తొందరగా కంప్లీట్ చేసుకొని సినిమాకి వెళ్ళాలి రేపు. సో చూద్దాం రేపు వర్క్ తొందరగా ఇద్దో లేదో. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న కంటెంట్ రాసుకుంటా రేపు చేయడానికి, తొందరగా చేయడానికి ఒక చిన్న కంటెంట్ రాసుకొని రేపు షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఎల్లుండి ఇంకా ఒక పెద్ద కంటెంట్ ఒకటి, ఒక 1 minute 1.5 minute ఉండే కంటెంట్ ఒకటి చేస్తా. అది యూట్యూబ్లో ఇన్స్టాలో అప్లోడ్ చేయడానికి. రేపు జస్ట్ ఇన్స్టాలో ఒక దాంట్లోనే అప్లోడ్ చేస్తాను రేపు. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.